అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. ఇదిగో సిద్ధపడు వినదు స్వరము వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. 120 సంవత్సరములు చాటెను దేవుని వాక్యము. 120 సంవత్సరములు చాటెను దేవుని వాక్యము. పాటించక నీటిలో మునిగిరి పాదము నీకిది. నీటిలో మునిగిరి పాదము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. జ్ఞాపకముంచు లోతు సతీమణి శాపనగరయ్య స్నేహితురాలు. జ్ఞాపకముంచు లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆశలు వీడక ఆపదనేది ఆశలు వీడక నాశనముందెను పాదము నీకిది. నాశనముందెను పాదము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. లోకపు మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము. లోకపు మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము. యేసే మార్గము సత్యము జీవము. యేసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము. యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. ఇదిగో సిద్ధపడు వినదు స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురించెను చూడుము. సిగురించెను చూడుము.
యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? సృష్టికి ఆధారుడా అద్వితీయుడా, నిత్యము నివసించు సున్న సత్యదేవుడా. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా, నిత్యము నివసించు సున్న సత్యదేవుడా. అందరిలో సుందరుడా కాక్షణీయుడా, అందరిలో సుందరుడా కాక్షణీయుడా. వందనముల పూజనీయుడ యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా, లోక శాపమును మోసిన శిలువదారుడా. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా, లోక శాపమును మోసిన శిలువదారుడా. మరణపు కోరలు పీకిన విజయ వీరుడా, మరణపు కోరలు పీకిన విజయ వీరుడా. శరణన్న సకరుణ చూపు పరందాపుడా, యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? ఆది అంతము లేని అగ్నినేత్రుడా, ఆదరించు నాదుడా స్తుతికి పాత్రుడా. ఆది అంతము లేని అగ్నినేత్రుడా, ఆదరించు నాదుడా స్తుతికి పాత్రుడా. కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా, కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా. అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా, యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ందరినీ కూడాను ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. వాక్యం వినడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం దయచేశాడు. చివరి దినాలలో భయంకర దినాలను జీవించేటువంటి మనకు ప్రత్యేకంగా దేవుడు తన కృపను కురిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని ధ్యానంలో మనం ఉండి ఆయన్ని అనుసరించేటువంటి వారిగా ఉండాలని కోరుతూ మరొకసారి దేవుని యొక్క హెచ్చరిక ఏమిటో మనం తెలుసుకుందాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువుకుందాం. కృపాభరితుడమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి ఆశీర్వాదం దయచేసావు. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని తొట్టుపాటు పడినప్పటికీ కూడా పైకి నీ నడిపిస్తున్నట్టు దేవా, ఈ వాక్యం వినడానికి మేమంతా కూడా చేరి ఉండగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వించి వినుతున్నటువంటి వారికి అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని ఈ కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాతకాలపు రోజుల్లో చూసినట్లయితే, అనగా పూర్వకాలాన్ని మనం గమనించినప్పుడు వారికి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎటైనా ప్రయాణం చేయాలంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎద్దుల బండ్లు, గుర్ర బండ్లు, తర్వాత సైకిళ్ళు, రిక్షాలు, తర్వాత లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ వచ్చినాయి. నీటి మీద ప్రయాణం చేయడానికి పడవలు, మరి స్టీమర్లు, లాంచీలని, ఓడలన్నీ వచ్చినాయి.
పైన విమానాలు వచ్చినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి. పూర్వకాలంలో కేవలం నడిచి చాలా దినాలు నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ విధంగా నడిచి ఎంతో శ్రమ తీసుకొని తమ కార్యక్రమాలు ముగించుకునేటువంటి వాళ్ళు. ఈ కాలంలో మనకి ప్రయాణం చాలా సులభతరమైపోయింది. ఏం కష్టపడక్కర్లా. ఎంత దూరం అయినప్పటికీ సులభంగా వెళ్ళిపోవడానికి మనకి వాహనాలు ఇప్పుడు ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రయాణం ఎలా ఉంది? ఎటువంటి ప్రయాణం చేస్తున్నాం? క్రీస్తు వైపు ప్రయాణం చేస్తున్నామా? లోకం వైపు ప్రయాణం చేస్తున్నామా? మొట్టమొదటిగా మనం ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎంతో ఆనందంగా సంతోషంగా బయటకు వచ్చినటువంటి వారికి ఆ ప్రయాణంలో కలిగింది ఏమిటి అంటే, మొట్టమొదట చిన్న కష్టం వచ్చింది. ప్రయాణము సులభతరమైనటువంటిది కాదు. ప్రయాణాలు చాలా కష్టతరమైనటువంటివి. నువ్వు వాహనం మీద ప్రయాణం చేసినా, నడుచుకుంటూ ప్రయాణం చేసినా ప్రయాణం అనేటువంటిది సులభతరమైనటువంటిది కాదు. కష్టాలు ఎదుర్కొని మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలి. ఈ ప్రయాణంలో వాళ్ళు సముద్రాన్ని ఎదుర్కొన్నారు, దాటారు. మంచినీళ్ళ కోసం స్థలానికి వచ్చి చూస్తే అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయని ఆ నీళ్ల గురించి చదివారు. ఈ విధంగా కష్టాలు ఎదుర్కొంటూ వారితో ప్రయాణాన్ని ఆ యొక్క అరణ్య ప్రాంతాల్లో వాళ్ళు చేశారు. 40 దినాల ప్రయాణాన్ని వాళ్ళు 40 సంవత్సరాలు చేసుకున్నారంటే వారి యొక్క పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతగా కాపాడుతున్నప్పటికీ, ఆయన సమస్తాన్ని సమకూర్చినప్పటికీ కూడా తిరుగుబాటు చేయడం వల్ల పాటలు నేర్చుకోవడం 40 సంవత్సరాలు దాన్ని చేశాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఉన్న కష్టాన్ని, బాధలను వాళ్ళు ఎదుర్కొనేటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అంత గోపదలు కూడా ఇచ్చాడు. అగ్ని స్తంభంలాగా ఉన్నాడు, వెలుగు స్తంభంలాగా ఉన్నాడు. ఎక్కడ ఏ శ్రమ రాకుండా వాళ్ళని కనాన్ దేశం నడిపించినట్టు గొప్ప దేవుడు. మరి తర్వాత ఆ ప్రయాణంలో 40 సంవత్సరాల కాలంలో ఏ కొదువ రాలేదని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఏ కొదువ, ద్వితీయోపదేశకాండం 2:7 చెప్తున్నాడు. ఏ కొదువ కూడాను వారికి కలగలేదు. మరొక వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు, అతడు యెరూషలేము పట్టణం నుంచి ప్రయాణం చేస్తున్నాడు. యెరికో ప్రాంతానికి ఆయన వెళ్తున్నాడు. యెరూషలేము అంటే చాలా మంచి ప్రదేశం. అది క్రీస్తు సేవకు కేంద్రముగా పిలువబడేటువంటి యెరూషలేము పట్టణం. అన్ని కూడా మంచిగా జరుగుతాయి, చక్కగా జరుగుతాయి. ఇతను వెళ్ళేటువంటి ప్రాంతము యెరికో ప్రాంతం. అక్కడ దేవుని కూర్చున్నటువంటి విషయాలు ఎక్కువగా మనకు వినపడవు. అన్యులు ఉంటారు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఆఫీసర్లు, నాయకులు ఉండేటువంటి స్థలం, విలాసవంతమైనటువంటి పట్టణం. ఈ వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుని సంపాదించుకోవడానికని ఒక మంచి ప్రదేశం నుండి యెరికో పట్టణానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణం మధ్యలో దెబ్బతింది. దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, దోచుకున్నారు, పడేసి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వారులారా, ప్రయాణము సుఖవంతమైనటువంటిది కాదు అని వాక్యం మనకి చెప్తా ఉంది. తర్వాత నయోమి, ఆమె కూడా ప్రయాణం చేసింది. బెత్లెహేము అనేటువంటి ఆ పట్టణము నుండి మోయాబు దేశానికి బయలుదేరి వెళ్ళింది. ఎందుకంటే కరువు వచ్చింది. కరువు బాధలకు తప్పించుకోవడానికి తన భర్తను, తన కుమారుని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె అక్కడి నుంచి లేచి మోయాబు దేశానికి వచ్చింది. అక్కడ తిరుటకు సమృద్ధిగా దొరుకుతుందని వచ్చింది. కానీ ఆ తిరుగు ప్రయాణంలో చాలా నష్టపోవాల్సి వచ్చినటువంటి స్త్రీ. ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆహారం అయితే దొరికింది, కానీ కొంతకాలానికి భర్తను పోగొట్టుకుంది. కుమారుడికి వివాహాలు చేసింది, కుమారుడు చనిపోయారు. ఆ స్త్రీ తర్వాత 2 కోడళ్ళు మాత్రం మిగిలారు. తర్వాత మరణ వర్తమానం వచ్చింది. దేవుడు కనికరించి బెత్లెహేములో అందరికి ఆహారాన్ని ఇస్తున్నాడు, సమృద్ధిగా దొరుకుతుందని చెప్పేసి ఈ క్లిష్ట పరిస్థితులు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. సమస్తాన్ని పోగొట్టుకున్నగా భర్తను పోగొట్టుకుంది, కుమారుని పోగొట్టుకుంది. ఆమె సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి దాన్ని అంటుంది. కోడలను వెళ్ళిపోమంటే ఒక వెళ్ళిపోయింది, ఒక వెళ్ళలేదు. రూతు ఆమెతో వచ్చింది, అక్కడికి వెళ్ళింది. ఆ దేశంలో ఆమెతో కూడా నివసించి దేవుని యొక్క కృప చొప్పున
క్రీస్తు వంశావళిలో రూతు పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీగా నిలబడిపోయిన చరిత్రలో ప్రయాణం చేస్తాం. ఎటు చెట్టుపై ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణాలు సుఖవంతమైన ప్రయాణాలు కాదు, కష్టాలు సమస్యలతో బాధ కూడుకున్నటువంటి ప్రయాణాలు మనకు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎటు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? యోనా గారిని నీవు నినివే పట్టడానికి వెళ్ళిన వాక్యం బోధించని చెప్పగానే ఆయన సొంత నిర్ణయం చేసుకొని నేను అక్కడికి వెళ్ళను అని వేరే దిక్కు ప్రయాణం వెళ్ళడానికి ఆ ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఆ ప్రయాణంలో కష్టాలు ఎదురైంది, ఆయనకి సమస్యలు ఎదురైంది. దేవుడు తన పని పూర్తయ్యే వరకు ఎయిర్పోర్ట్ ఒక వ్యక్తిని పిలిస్తే వదిలిపెట్టడు. కనుక యోనాను కూడా వదిలిపెట్టకుండా మరలా ఆయన్ని తీసుకొని నినివే పట్టణానికి పంపించి తన కార్యక్రమాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు విడలారా, ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు నుంచి లోకమే పెడుతున్నావా, క్రీస్తు సన్నిధిలోనే మనం ఉన్నామని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యాకోబు గారు కూడా ప్రయాణం చేశాడు. తన అన్నని మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. పరిస్థితులను బట్టి తల్లి తండ్రి సలహా ఇచ్చారు, నువ్వు ఇక్కడ వద్దక, నీ అన్న నిన్ను చంపుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్నిద్దరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, మీరిద్దరు విడిపోవటం మంచిదని చెప్పేసి తండ్రి తల్లి చెప్పినప్పుడు ప్రయాణం అయ్యాడు. తన ప్రయాణం ఎక్కడ కూడా సుఖంగా సాగలేదు. ఎన్నో కష్టాలు భరించుకుంటూ బాధలు పడుకుంటూ తన మేనమామైనటువంటి లాభాలు గారి గృహానికి చేరుకున్నాడు. అంటే పద్దనరాము అనేటువంటి చాలా దూరం ప్రయాణించాడు. కాలు నడకనే వెళ్తున్నాడు. ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, శరీరం అలిసిపోయింది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఒక చోటుకు వెళ్ళిన తర్వాత అలిసిపోయి ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక రాయిని తలగడగా పెట్టుకుని పడుకొని నిద్రపోతున్నాడు. కళ వచ్చింది. ఆ కళలో నిచ్చిన పరలోకం నుండి భూలోకానికి వేయబడ్డది. దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నప్పుడు ఆయన ఆలోచించి ఏమిటి దృశ్యం అని, ఇది పరిశుద్ధమైన స్థలం అని తను గమనించి దేవునికి మొక్కుబడి చేసుకుంటాడు. ఎన్నో కష్టాలు పడ్డాడండి ఈ ప్రయాణాల్లో. వెళ్ళేటప్పుడు మేనమ దగ్గరికి వెళ్ళేటప్పుడు, మేనమ దగ్గర నుంచి తిరిగి తన గృహానికి చేరుకునేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అది చేసినది ఈ లోక ప్రయాణం కాబట్టి కష్టాన్ని బాధలు ఎదుర్కొన్నాడు. మరి తర్వాత పౌలు గారు మిషనరీ యాత్ర అని చెప్పేసి చాలా దేశాలు ఆయన తిరిగాడు. సొంత ఖర్చుతో ఆయన తిరిగాడు. ఆయన వృత్తి ఏమిటంటే డేరాలు కుట్టి వాటిని నమ్ముకొని దాని ద్వారా ఆయన జీవిస్తూ ఉండేటువంటి వాడు. దాని ద్వారా సంపాదించుంటే ఆ సొమ్ముని ఇప్పుడు ప్రయాణానికి వాడుకొని దేవుని స్వార్థ కొరకై ఆయా ప్రదేశాలు తిరిగాడు. ఆయన దేవుని సేవకై వెళ్తున్నప్పుడు కూడా ఆయన ప్రయాణ సుఖంగా సాగలేదు. మొట్టమొదటిగా తన గృహంలో తనకు సమస్యలు ఎదురైనాయి, తన స్నేహితుల వల్ల సమస్యలు ఎదురైనాయి, బంధువుల వల్ల సమస్యలు ఎదురైనాయి. లాభమని చెప్పేసి దూర ప్రాంతానికి వెళ్ళి వాక్య ప్రచారం చేయాలనుకున్నప్పుడు మార్గ మధ్యలో దొంగల చేత సమస్యలు ఎదురైంది. సరే, ఓడ ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిద్దామని ఆ ప్రయాణంలో కూడా ఆయనకి అంతరాయం కలిగిందండి. ఓడ పగిలి ఆ సముద్రంలో 3 రోజులు కొట్టుకుంటూ ఆయన ఒడ్డుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. నీ లోక ప్రయాణం అయినప్పటికీ, క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఆయన పనిలో ఉన్నప్పుడు నీకు ఇలాంటి అవంతరాలు కష్టాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ఇది ఆగిపోయే ప్రయాణం కాదు, ప్రియమైనటువంటి వారులారా, ఆయనకు వచ్చే కష్టాల గురించి మాట్లాడుతూ తెస్సలోనికై రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడంటే, ఆయన ఫిలిప్పీ వారి వల్ల నాకు సమస్యలు ఎదురైనవి, ఏథెన్స్ ప్రాంతం వారి వల్ల కూడా ఎదురైనవి నాకు అని ఆయన చెప్తున్నాడు. తెస్సలోనికై వారి ద్వారా కూడా సమస్యలు ఆయనకు ఎదురైనట్టుగా చూస్తున్నాడు. ఈ విధంగా ప్రయాణంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. క్రీస్తు సేవలో ఆయన ఎదుర్కొన్నాడు. మరి చూసినట్లయితే క్రీస్తు కూడా ప్రయాణం చేశాడు. క్రీస్తు కూడా పరలోకము నుండి ఇక్కడికి వచ్చాడు.
మానవునిగా జన్మించాడు. మానవునిగా పెరిగి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు ఆయన తిరిగి ప్రయాణం చేశాడు. తిరుగుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, వాక్య ప్రచారం చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందని చెప్పడం కోసం ఆయన ప్రయాణం చేశాడు. ఆయన ప్రయాణం అంతా కూడా ఖాళీ నడకనే ప్రయాణం చేశాడు, కానీ వేరే వాహనాల మీద ప్రయాణం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువుకు ఆహారం దొరకలేదు, శిష్యులకు ఆహారం దొరకలేదు, నీళ్లు కూడా దొరకలేదు వారికి. అయినప్పటికీ కూడా వారు ప్రయాసంతో కష్టపడుతూ జన రక్షణార్థమై వాళ్ళు కష్టాలు ఎదుర్కొనే ఆ విధంగా ప్రయాణం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం కూడా చాలా కష్టతరంగానే సాగినటువంటిది. మరి ఇప్పుడు మనం ఎటువంటి ప్రయాణం చేస్తున్నాం? ఇంకా లోకం వైపు ప్రయాణం చేస్తున్నామా, లేదా పరలోక రాజ్యం చేరాలని మనం ప్రయాణం చేస్తున్నామా? అందుకే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, ఏలియాతో దేవతతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నీ శక్తికి మించిన ప్రయాణములను నేను లేచి ఈ ఆహారాన్ని భుజించి నీళ్లు త్రాగు అని దూత ఏలియాని నిద్ర లేపి చెప్తున్నాడు. అట్లాగే ఈ శక్తికి మించింది మన ప్రయాణం, పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం మనకి చాలా కష్టతరమైనటువంటిది, మన శక్తికి మించినటువంటి ప్రయాణం ఇది. లోక ప్రయాణం కూడా కష్టతరమైనటువంటిదే, కానీ ఇక్కడ శక్తికి మించినటువంటి ప్రయాణం అంటున్నాడు, పరలోక రాజ్యం చేయాలటువంటిది. ఈ శక్తికి మించిన ప్రయాణం మన వల్ల సాధ్యమవుతుందా? ఇది చూద్దాం. ఇక్కడ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రక్కన వారి నుంచి అనేక మాటలు, మన సూటిపోటు మాటలని మనం భరించాల్సినటువంటి అగత్యత ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పరలోక ప్రయాణం అనేటువంటిది, క్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆ పరలోక రాజ్యం చేరటం అనేటువంటిది మన శక్తికి మించినటువంటి ప్రయాణం, మన వల్ల అయ్యేటువంటి ప్రయాణం కాదది. లోక ప్రయాణం అయితే నువ్వు నడుచుకుంటూ వెళ్ళగలం. మరి ఇప్పుడు నవీన పద్ధతులు అయితే వాహనాలు ఉన్నాయి, ఇంకా త్వరగా వెళ్ళడానికి నీకు విమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోక ప్రయాణంలో కొద్ది సమస్యలు ఏర్పడిన నీకు సులభతరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. మరి పరలోక రాజ్యం వెళ్ళడానికి సులభతరమైనటువంటి మార్గాలు లేవు. అది మనకు శక్తికి మించినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం ఎట్లాగున్నాం? కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? నీకు ఇంట్లోనే కష్టం వస్తుంది, మొట్టమొదట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పొద్దాక అని భార్య అడుగుద్ది. బిడ్డలు కూడా అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు, మరి మా సంగతి ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రైస్తవ ప్రయాణంలో చాలా కష్టాలు ఉంటాయి, కష్టతరమైనటువంటి ప్రయాణం అది మనకి, ఈ ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, దీనికి దేవుని యొక్క రక్షణ మనకు అవసరం. We need God's protection when we plan to reach heavenly home. It's not an easy thing to go. This journey is too much for us, that we have to understand. We have to face some problems. So, అందుచేత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి దేవుని యొక్క కోపదల మనకు అవసరం. అందుకే దేవుడు మనకి అభయమిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, కీర్తనల గ్రంథం 121 కీర్తన 3వ వచనం, 4వ వచనం, 7వ వచనంలో మనకి ఏమైనా ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నాడంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు, నేను కునుకను నిద్రపోను. చూడండి, పరలోక ప్రయాణంలో ఉన్నప్పుడు ఇది మన శక్తికి మించిన ప్రయాణం అని దేవుడికి తెలిసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనలను కాపాడడం కొరకు, మనకు రక్షణ ఇవ్వడం కొరకు, ఈ ప్రయాణంలో కాపుదల కొరకు ఆయన ఉన్నాడు, నేను కాపాడే దేవుడు, నేను కునుకను నిద్రపోను, నేను కనిపెట్టుకొని కూర్చున్నాను నేను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అనగా మనమే, నవీన కాలపు ఇశ్రాయేలీలో, ఆత్మీయ ఇశ్రాయేలీలో మనం. కనుక ఇశ్రాయేలును కాపాడువాడు అనగా ఇప్పుడు ఈ కాలంలో మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేమిటంటే, నీకు నా సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది. నీవు తొట్టుపాటు పడుతున్నప్పటికీ, ఎందుకంటే సాతానుడు మనం పడిపోయేలా చేస్తాడు, దేవుడికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము తప్పించుకోవడానికి దేవుడు కునుక్కొని నిద్రపోకుండా మన చేపట్టుకుని తొట్టుపాటు పడినా లేచి నడిపిస్తూ ఉంటాడు, ప్రియమైనటువంటి వార్తలు. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. యుగ సమాప్తి అంటే నీ ప్రయాణం అంతం వరకు, పరలోక ప్రయాణం అంతవరకు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా
బెదిరిపోకుండాను, మన సాతాను నుంచి వచ్చేటువంటి అలజడులకు లొంగిపోకుండాను, సాతానుని లెక్క చేయకుండా మన గురి యేసు వైపు ముందుకు అలా చూసుకుంటూ వెళ్ళాలి. వెనక తట్టు చూడకూడదు. అలాగ ముందుకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదురుకొని రా 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 అని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఉంటుందో మన ప్రయాణం ఈజీగానే ఉంటుంది. మన మనసు ప్రభు మీద పెట్టినప్పుడు మన ప్రయాణం ఈజీగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. కష్టాలు ఉండవు. ఇక కష్టాన్ని మనం లెక్క చేయం, అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ప్రభు తన హస్తాల్లోకి తీసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో చంటిబిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళు నడక నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు, దూరంగా పెట్టి నడిచిరాని అంటారు. పడిపోగానే గప్పని నిలబెట్టి మళ్ళీ నడువు అంటారు. దగ్గర రాగానే తీసుకొని కౌగిలించుకుంటారు. అట్లా యేసుక్రీస్తు ప్రభు దూరం రా రా అని పిలుస్తున్నాడు. మనం పడ్డప్పుడు లేపుతున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళక నిలబెట్టి ఆయన కౌగిలించు రా పర్లోక రాజ్యం చేరని ఆనందంగా మనకు ఆ సమయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన కునుకడు నిద్రపోడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ పరలోక ప్రయాణ శక్తికి మించినటువంటి తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకి తోడుగా అండగా ఆయన ఉంటున్నాడు. తొట్టుపాటు పడినప్పటికీ మనకు తోడుగా ఉంటున్నాడు. తర్వాత ఏంటంటే ఎజ్రా ఆయన తన పుస్తకంలో ఏమని రాస్తున్నాడంటే 8వ అధ్యాయం 21వ వచనంలో ఎజ్రా 8:21 ఏమన్నాడంటే, వారు అక్కడ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక పని నిమిత్తమై ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఎజ్రా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నాడు తెలుసా, మనమందరము కూడా మనకి శుభ ప్రయాణం జరిగినట్లుగాను, మన ప్రయాణ సుఖవంతముగా జరిగినట్లుగా మనమందరం కూడా అహావా అని నది ఒడ్డుకెళ్ళి ఉపవాసముడి దేవుని ప్రార్థన రండి అని జనులకు హెచ్చరిక చేస్తాడు, సవాల్ విసురుతాడు. జనులందరూ కూడా ఇక్కడికి వస్తారు. దేవుడు వారికి సుఖప్రదమైనటువంటి సుఖ ప్రయాణాలు దేవుడికి అనుగ్రహించినట్లుగా ఈ పరలోక ప్రయాణంలో దేవుడు మనకు సుఖము అయినటువంటి ఆ యొక్క అన్ని కూడా మనకు కల్పించబోతున్నాడు. ఏ రకమైన అమంతరాలు జరిగినప్పుడు కూడా దేవుడు మనకి తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, లోక ప్రయాణం నీకు సులభమే. అవసరమైతే చేస్తా, అయితే మానేస్తా. వెళ్ళాలనుకుంటే ఇంకా మేలు రకమైన వాహనాలను వాడుకుంటాం. కానీ ఈ పరలోక ప్రయాణంలో తేలిక ప్రయాణం అంటూ ఉండదు. కష్టాలతో కూడినటువంటిది, ఒక ముళ్ళ మాట లాంటిది. కానీ అక్కడ యేసుక్రీస్తుని చూసుకుంటూ నడిస్తే ఆ ముళ్ళు కూడా నిన్నేం చేయవు, ఈ శోధనలు నిన్నేం చేయవు, ఈ కష్టాలు నిన్నేం చేయవు, ఈ బాధలు ఏం చేయవు, వచ్చే సూటిపోటు మాటలు వినపడవు, కనపడవు. ఏది కూడా నీకు ఆటంకాలు కనపడవు. ఎందుకంటే నీ గురించి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నది. కాబట్టి నువ్వు ఆయన చూస్తూ ఉన్నావు. పడబోయినప్పుడు ఆయన చేయబట్టి పైకి లేపి నడిపిస్తున్నాడు. కాబట్టి నేను దగ్గర హత్తుకొని పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఈ పరలోక రాజ్య ప్రయాణంలో మనం చేయవలసింది ఏమిటంటే, నీ సొంత నిర్ణయం తీసుకొని నీ సొంతగా ప్రయాణం చేయడానికి ప్రయాణం మొదలు పెట్టద్దు. ఇది క్రీస్తు సహాయం లేకుండా పరలోక రాజ్య ప్రయాణం మనం చేయలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ చివరి దినాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఈ పరలోక ప్రయాణంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆటంకాలు ఇట్లాగే శోధనలు వస్తామంటే, ఈ తెగుళ్ళు, ఆ తెగుళ్ళు ఈ కరోనా ఒకటి. తెగుళ్ళు వస్తే చెప్పాడు దేవుడు, ఆ తెగుళ్ళు ఇది ఒక తెగులు. కాబట్టి వీటికి మీరు భయపడద్దు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మనల్ని సంపూర్తిగా ఆటంకపరిచి పక్కకు నెట్టేసే మాత్రం కావిది. ఎంతవరకు దేవునికి మనం నిలబడగలం పరీక్ష మాత్రం దేవుడు పెడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించుకొని యేసుక్రీస్తు వైపు మనం తిరుగుతున్నాం. ఈ శక్తికి మించిన ప్రయాణంలో ఆయన సహాయాన్ని మనం కోరదాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. ఆయన నడిపిస్తాడు. మనం చేయి పట్టుకొని తీసుకొని ఆ పరలోక రాజ్యంలో అంటాడు, బలానమ్మకం ఏంటి మంచి దాసుడు అంటాడు. కష్టాలు చెందుకున్నావు, నా కొరకు నిలబడ్డావు, కాబట్టి నా తండ్రి రాజ్యంలో సంతోషంగా జీవించని దేవుడు మనకు ఆ అవకాశం ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. లోకమై ప్రయాణం నీకు సులభమే, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. పరలోక రాజ్యము శాశ్వతమైనటువంటిది, ప్రయాణం కష్టతరమైనటువంటిది. కాబట్టి ఈ కష్టతరమైన ప్రయాణంలో దేవుడు నీకు నాకు సహాయం చేసి ఆ రాజ్య వారసులుగా మనల్ని అందరినీ కూడా చేయనుగాక. దేవుడు అందరినీ దీవించునుగాక.
ఈ కార్యాన్ని ముగించుకుంటూ గాను మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నారు. లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డ ద్వారా ప్రభా చక్కని వర్తమానాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ లోక ప్రయాణంలో ప్రభా నీ బిడ్డలమైన మేమందరం కూడా ఈ లోకం మాకు శాశ్వతం కాదని గ్రహించి ప్రభా, పరలోకమే శాశ్వతమని గ్రహించి ప్రభా, నీ బిడ్డలమైన మేమందరం కూడా ప్రభా ఈ లోక ప్రయాణంలో ప్రభా మాకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల్లో, ఇక్కట్లలో ప్రభా, బాధల్లో, సమస్యల్లో, శోధనలో ప్రభా అనేకులు మమ్మల్ని విడిచిపెడుతున్నప్పటికి కూడా ప్రభా, అనేకుల ద్వారా మాకు ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ప్రభా, మేము ఈ యొక్క యాత్రలో ప్రభా మేము ముందు కొనసాగుటకు నీ ఆత్మతోని నడిపింపును దయచేయమని, ఈ సమయంలో ప్రభా వర్తమానాన్ని అందించిన నీ ప్రియకుమారుని ఆశీర్వదించమని, వినుచున్నటువంటి ప్రతి నీ బిడ్డను కూడా ప్రభా పేరు పేరు వరుసను దీవించమని, నీ కృపలో ఈ విధంగా మేమందరం కూడా నీవు రెండోసారి వచ్చే అంతవరకు కూడా ప్రభా ఈ భూమి మీద మేము ఈ చేసే ప్రయాణంలో ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి ఈ సమయంలో చక్కని పాటల కార్యక్రమాన్ని పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కరికై ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. వాక్య పరిచర్య చేసినటువంటి దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు తన యొక్క ఆశీస్సులతో మిమ్మల్ని ఆశీర్వదించాలని, తన యొక్క కాపుదల మీ పట్లను చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని, ఈ కార్యాలు మరింతగా ముందు కొనసాగుటకు దేవుడు మమ్మల్ని మరింతగా ముందుకు నడుపులాగిన మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ చిన్న తలాంపుతో ఈ కార్యాన్ని ముగిస్తున్నాను.